ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నంద్యాలలో ఎలాగైనా గెలిచేందుకు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఈ ఉప ఎన్నిక ఇరు పార్టీలకు చావరేవో అన్నట్టుగా మారింది. దీంతో నంద్యాలలో జెండా ఎగురవేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉప ఎన్నికకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో రెండు పార్టీలు నంద్యాలలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన నంద్యాల ఉప ఎన్నికపై జోష్యం చెప్పారు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమన్న జేసీ మెజారిటీ మాత్రం తక్కువ వస్తుందన్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందన్న జేసీ అభివృద్ధి పనులు ప్రత్యేకంగా చేయడం లేదని వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ జగన్తో కలవదని, 2019లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని ఎంపీ జేసీ తెలిపారు. గతంలో అనేక సార్లు చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ మరోసారి నంద్యాల వేదికగా టీడీపీ సర్కారుపై విమర్శలు చేశారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేయడం టీడీపీకి షాక్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.